ఎవరిని డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు. అది వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు అలాగే మహిళలు అందరూ. కానీ నేను చెప్పాను, అసలు నేను వినలేదయ్యా ఏమి, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి నేను వచ్చేసాను. నేను వచ్చే లోపలే నాకు తెలిసే లోపలే ఏదో జరిగింది, ఎవరో అభిమానులు వెళ్ళారు, ఏదో చేశారు, నాకైతే తెలియదు అది. దాని తర్వాత కొంచెం ఏదో వాళ్ళు చేస్తే ఇతను ముక్కాలు భాగం ఇతను పగలు కొట్టుకున్నాడు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలా చేసేవాళ్ళం కాదు, చేపించే వాళ్ళం అంతకన్నా కాదు. ఇది దేశం అంతా తెలుసు, అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. ఇతను మొదట మాట్లాడినప్పుడే ఏ స్త్రీ కూడా తన కుటుంబ విషయం బయటపెట్టి రాజకీయాల్లోకి రావాలి అని అనుకోదు. అలాంటిది నా చేత మాట్లాడిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకన్నా వాడి ఏది మాట్లాడినా కూడా అది తప్పే అవుతుంది. దానికి తగు శిక్ష మాత్రం అనుభవించేటట్టు నేను చూస్తాను. దాడి చేసే సంస్కృతి మాది కాదు. విపిఆర్ గారు అతను జరిగిన విధ్వంసం కొంత అయితే ముక్కాలు భాగం అతనే చేయించుకున్నాడు అంటున్నారు ఆవిడ. ఇప్పుడు అంత ఆర్గనైజ్డ్గా అంత పద్ధతిగా అతనే ఎట్లా చేయించుకుంటాడండి? సొంత ఇంటిని కాలబెట్టుకోండి. నేను ఒక మాట చెప్తానండి, అది ఆయన చేయించుకున్నాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు చేశారా లేకపోతే ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేశారా? ఇది సందట్లో సడమి అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఎవరు చేసినా నా ఫీలింగ్ మాత్రం చేసి తిరాల్సిందే, దాడి చేసి చేయాల్సిందే. బుద్ధి రావాలి ఇట్లాంటి వాళ్ళకి. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు సార్, అది వాళ్ళే, ఆవిడ స్త్రీయే కదా, పెద్ద ఆమె. వాళ్ళు ఏదో చేయమని కాదు కదా నేను చెప్పేది, తగిన బుద్ధి చెప్పాలి సార్. వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆమె వంట మనిషి అనుకుంటా, ఆమె భయపడిపోయింది, మమ్మల్ని చంపకుండా వదిలేసారు, అదొక్కటే దేవుడి దేవాలని మాట్లాడింది ఆవిడ. నేను ఒక మాట చెప్తానండి, తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసినంత వరకు స్త్రీలని ఆడవాళ్ళని గౌరవించాలనేదే మాకు చెప్తారే కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఏదో చేయమని కానీ లేదా వాళ్ళు అవమానించాలని కానీ వాళ్ళని దుందుడుగా మాట్లాడాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇల్లు వాకిళ్ళు ధ్వంసం చేయాలని కూడా చెప్పరు కదా? ఏమండి, ఇల్లు వాకిళ్ళు ధ్వంసం చేయమని నేను చేయమనే చెప్తా. మీరే చెప్తాను, నేనైతే చెప్పేస్తాను. ఎందుకంటే బుద్ధి రావాలండి అట్లాంటి వాళ్ళకి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ టైం కాదు ఇతను ఇట్లా మాట్లాడటం. ఇదివరకు చంద్రమోహన్ రెడ్డి గారి గురించి కూడా ఇట్లాగే మాట్లాడుతుండేవాడు, నేను చూస్తూ ఉండేవాడు. మీ నాయన సొమ్మ అది? ఎప్పుడు ఎల్లకాలం నువ్వే ఎమ్మెల్యేగా ఉండాలా, లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే మీరు చెప్పిందే అందరూ చేయాలా? దిస్ ఇస్ ఏ డెమోక్రసీ. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు అవుతారు. దానికి కూడా ఇంత బాధపడిపోయి దేశం అంతా అది ఇది నాకు ఎదురొచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు, చెడ్డోళ్ళు, సౌశీల్యం లేనివాళ్ళు అన్నట్టుగా మాట్లాడితే ఏమన్నా బుద్ధి ఉందండి మనిషికి? అసలు బుద్ధి లేనివాడు మాట్లాడే ఇవన్నీ కూడా. తర్వాత బంగారుపాలెంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి పోలీసు ఆంక్షల మధ్య అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకొని తీరాలి. ఎందుకంటే ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడే విధంగా అది రికార్డెడ్ అండ్ బుద్ధి కాకుండా మళ్ళా నిన్నో ఇవాళ మళ్ళా అనేది అది కనీసం ఇంగిత జ్ఞానంలోనైతే నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, ఏదో ఆ రోజు ఏదో నోరు జారి ఏదో అన్నానో ఏదో అంటారు, అది కూడా లేదు. ఇప్పుడు అంటాననే వాడికి ఏంటంటే, మా పల్లెటూళ్ళలో మేము పాత నెల్లూరు జిల్లా వాళ్ళం, రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కదా, నాలుగు బయటికి లాగి కర్రు వాత వేయాలి దాని మీద, అప్పుడు కానీ మాట్లాడేటప్పుడంతా అది గుర్తు. చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్తే సార్, బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొదలైంది. ఆయన ఇప్పుడే చేరుకున్నారు అక్కడికి, ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఈ క్రమంలో రౌడీ షీట్ తెరుస్తాం అని చెప్పేసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఓ మాట అన్నారు నిన్న. దాని మీద అంబటి రాంబాబు గారు